కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాని గురించి మాట్లాడే ముందు ప్రభుత్వ పాలనపై మల్ల యాదవ్ గారు అసలు ఇప్పుడు ఎందుకు చర్చ ఉంటుంది? ఇప్పుడు మీరు 10 ఏళ్ళు పాలన చేశారు, ఎన్నికలకు ముందు 5 ఏళ్ళ తర్వాత మీరు ఎన్నికలకు వెళ్ళారు, సరే కొంత ముందస్తు వెళ్ళినా కూడా ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. కేసీఆర్ గారు ఏం డెలివర్ చేశారు, మళ్ళీ ఏం డెలివర్ చేస్తారని మళ్ళీ ఆయనకి అధికారం ఇచ్చారు. రెండోసారి సరే ఎందుకో నచ్చలేదు తెలంగాణ ప్రజలకి, రేవంత్ రెడ్డి గారు నచ్చారు, వేశారు. బీజేపీ వస్తుంది అనుకున్నాం, సరే స్వయంకృతాపరాధం మరో కారణం రాలేదు, అది పక్కన పెడితే ఇప్పుడే ఎందుకు చర్చ జరుగుతుంది? ఎందుకంటే మీరు చేసిన కోర్స్ కరెక్షన్ దాని తప్పులను సవరించుకోవడానికే 1.5 ఏళ్ళు పట్టిందని చెప్తున్నారు ముఖ్యమంత్రి. ఎన్నికలకు ముందు 6 నెలల్లో కదా పథకాల మీద చర్చ ఉంటుందని ఆయన మాటకు సమాధానం. అంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకపోవటానికి వాళ్ళు వేరే విదేశాలలో లేరు, ఇక్కడే ఉన్నారు. 120 సంవత్సరాల రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం, వారు పిసిసి ప్రెసిడెంట్గా వ్యవహరించారు, పార్లమెంటేరియను, వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ప్రాతినిధ్యం ఉంది, బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, పబ్లిక్ డొమినియన్లో ఉంటాయి, కాగ్ నివేదికలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి తెలిసిన తర్వాత మీరు అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి డిసెంబర్ 9వ తారీఖున టకటకన రుణమాఫీ అయితే తీసుకోని వాళ్ళు కూడా ఉంటే వెంటనే పోయి తీసుకొచ్చుకోండి, రుణమాఫీ చేస్తామని చెప్పారు. మీ మాట నమ్మి తీసుకొచ్చిన వాళ్ళకు రుణమాఫీ కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. అదే రకంగా మీరు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఏదైతే అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిరో ఆ హామీలు సంవత్సరంన్నర అర్థం అయినా ఇంతవరకు కాలేదు కాబట్టి మేము మోసపోయినామని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదైతే బోనస్ ఇస్తామని చెప్పారో బోనస్ కేవలం కొంతమందికే ఇచ్చి మిగతా వాళ్ళకి ఎగరమం పెట్టారు కాబట్టి బోనస్ ఇవ్వలేదు, మద్దతు ధర కూడా లేదు, తూకం తాలు పేరు మీద ఈరోజు మోసం జరుగుతుంది, నష్టపోయినామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఎండిపోయిన పొలాలు మామూలుగా రైతులు మొత్తుకుంటున్నా కానీ దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి రైతులు చెప్పుకుంటున్నారు. ఆ రోజు రైతు బంధు ఇస్తామని చెప్పి 15,000 10,000 నుంచి 15,000 ఏదైతే ఇస్తామని చెప్పారో ఆ 15,000 ఇయ్యకపోగా ఉపసంఘం పేరు మీద బీళ్లు రాళ్ళు రప్పలు ఉన్నాయి, వాటికి కూడా ఎట్లా ఇస్తామని చెప్పేసి ఉపసంఘం పేరు మీద ఇప్పటికి 3 సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. 3వ సారి అని ఇస్తారేమని చెప్పేసి అని అనుకుంటే జనవరి 26వ తారీఖు డేట్ పెట్టి 26వ తారీఖు అర్ధరాత్రి నుంచి చేస్తాం, ఇవాళ హాలిడే కాబట్టి అని చెప్పేసి అన్నాడు. 31వ తారీఖు మార్చి వరకు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే గత ప్రభుత్వం చేసిన దానికంటే అదనంగా ఇస్తామని చెప్పి మీరు ఆశ పెట్టారో ఆ ఆశకు నమ్మి ప్రజలందరూ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్కి మీరు రీచ్ అవుతారేమనే ఉద్దేశంతోనే అవకాశం ఇచ్చి అధికారం ఒప్పచెప్తే అవి చేయలేనప్పుడు మేము మోసపోయినామని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఓకే, సో రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ కాదు, ప్రజల్లో ఉన్న అసహనము కేసీఆర్ మాటలో చెప్పారని. అంతే కదా. ఒక్క నిమిషం రుద్రం గారు, మీ దగ్గరికి వచ్చే ముందు దీని మీద ఒకసారి వర్షం తీసుకుని దగ్గరికి వస్తా. రామన్ రెడ్డి, ఈ పథకాల గురించి చెప్పండి. అంటే ఆయన ఒక లిస్ట్ చెప్పారు పథకాలు, మీరు చిన్న నేను పొంగులేటి ఆయన ఎక్కడో మాట్లాడుతూ ఇదిగో మేము ఇవి చేస్తున్నాము, ప్రజలు ఆనందంగా